రఘునందన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ ప్లానే రఘునందన్ ప్లాన్. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటమి వచ్చింది. సో ఈసారి ఏం ప్లాన్ చేస్తుంది ప్రత్యేకంగా? ఈసారి గెలిస్తేందుకు ప్లాన్ చేస్తాం. మోడీ గారు రామ మందిరం, తెలంగాణ, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం ముందు ఉంచుతా ఉన్నాం. ఏం చేస్తుంది బీఆర్ఎస్ గెలిచి? బీఆర్ఎస్ కి ఒక్క ఓటు వేసినా కానీ అది మూసిలేసినట్టు అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతా ఉన్నాం. నేను ఏదో కోపంతోటో బాధతోటో లేదా అహంకారంతో మాట్లాడతలేను. వాస్తవాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలలో బీఆర్ఎస్ 1, 2 సగమో సీట్లు గెలిస్తే ఏం చేస్తారు? ఈ గెలిచిన ఎంపీలు ఎక్కడికి పోతారు? ఏం చేయాలి? ఒకరో ఇద్దరు గెలిస్తే ఏం చేస్తారు? పోనీ 17 బీఆర్ఎస్ గెలిచినా ఏం చేస్తారు ఈ 17 మంది ఎంపీలు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ అబ్జల్యూట్ మెజార్టీతో ప్రతిపక్షాలకు అందనంత వారి ఊహకు అందనంత గొప్పగా 350 పైచిలకి స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పొరపాటున మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? ఆ ఎంపీ పోయి ఏం చేయాలి? ఒక్కడు పోయి 545 మందిలో ఏం చేస్తాడు? ఎటు దిక్కు చూస్తాడు? ఏం అర్థమవుతుంది ఆయన? కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే, వాళ్ళ విమర్శలు ఏంటంటే, లోక్సభ ఎన్నికల వేళ రామ మందిర నిర్మాణం ఏంది, అసలు గుడి పూర్తి కాకుండా ప్రాణ ప్రతిష్ఠ ఎట్లా చేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాటికి? ఇప్పుడు అది ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా. సరే, గుడి పూర్తి అయిందా లేదా అయోధ్యకు వస్తే తెలుస్తుంది. ట్రస్ట్ వచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది. మీరు అక్కడికి వచ్చి చూసేందుకు ఓపిక లేదు మీకు. కన్నుండి చూడలేని కబోదులు మీరు. పూజ ఎవరు చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తే చేయాలా? బాబు వాళ్ళు చెప్తే చేస్తారా? ఈ దేశంలో ఉన్నటువంటి వేద పండితులు నిర్ణయించినటువంటి ఒక ముహూర్తానికి రామ మందిరంలో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. నువ్వు దేవునే నమ్మనోనివి, మీకు దేవునితోనే సంబంధం లేనోళ్ళు మీరు, హిందువుల మనోభావాల్ని గౌరవించిన వాళ్ళు మీరు వచ్చి కొత్తగా రామ మందిరం ఇయ్యాల కట్టినావా? రామ మందిరం 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక పోరాట క్రమానికి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు భారత ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని ఫెసిలిటేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యేందుకు మేము సహకరించినాం. పూర్తయిన రామ మందిరం ఓపెనింగ్ మిమ్మల్ని కూడా రమ్మని పిలిచిర్రు, కమ్యూనిస్టులను కూడా రమ్మని పిలిచిర్రు. వచ్చి చూడని ఉంటారు అక్కడ గుడి పని అయిందా కాలేదా అనేది చూసి మాట్లాడు. మల్లికార్జున ఖర్గే అంటున్నాడు, 3వసారి మోడీ గెలిస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ లాగా అయిపోతుంది, మళ్ళీ ఇక మోడీని జీవితాంతం ఉన్నన్ని రోజులు మోడీని పాలిస్తాడు, ఇలాంటి విమర్శలు చేస్తుంది. కరెక్ట్ అయిపోయింది కదా. మోడీ గారు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ లోనే ఉంటది. అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని మొత్తం జీవితం ఉన్నంత కాలం మీరే ఉంటారా? అది మీకు అర్థం కావాల్సింది, ఖర్గేకు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగానికి లోబడి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెడతాం. ప్రజలు మా దిక్కే ఉన్నారు. ఒకసారి మాకే వేసిర్రు, 2వసారి మాకే వేసిర్రు, 3వసారి మాకే వేస్తారు, 4వసారి కూడా మాకే వేస్తారు. కాబట్టి ఖర్గే గారు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ అనేటువంటి సమూహం లేదా ఇండియా అనేటువంటి కూటమి ముక్కలు అయిపోయింది, ఇక మాతో కొట్లాడు చేత కాదు, తట్టాపార కింద పెట్టి మళ్ళీ మోడీ గారికి ఇచ్చిపోతాం అని చెప్తున్నాడు. 4వసారి కూడా ఎన్నికలు వస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే గెలుస్తాం. మేము మంచి చేసి గెలుస్తాం, కానీ మీలాగా ఆర్టికల్ 370, ఆర్టికల్ 356 ఉపయోగించో, రాష్ట్రపతి పాలన పెట్టో అడ్డదారిలో అధికారాన్ని కొనసాగించుకోవాలనుకుంటలేదు. మేము భారత రాజ్యాంగం ఏ పద్ధతులను అయితే నిర్దేశించిందో ఆ పద్ధతుల ప్రకారమే ఎన్నికలలో పోటీ చేస్తాం. ఆ పద్ధతుల ప్రకారమే భారతీయ జనతా పార్టీ 1, 2, 3, 4, 5 గుజరాత్లో ఎట్లయితే 7 సార్లు గెలిచినామో అట్లా ఈ దేశాన్ని కూడా గెలుస్తాం.